ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆశించుకుంటున్నాం. మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు మీకు స్తోత్రాలు. నూతన దినంలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. గడిచిన దినమెల్లా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా మా తండ్రి మీరు నడిపించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరి ఈ దినాన్ని కూడా ప్రభా మా తండ్రి మీతో సహవాసం చేయడం ద్వారా, దేవా మీతో సమయం గడపడం ద్వారా మేము ప్రారంభిస్తూ ఉండగా దేవా విశేషమైనటువంటి మీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసినటువంటి మీరు ఉపకారములన్నింటినీ తలపోసుకొని మమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ప్రభా అలాగూ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు దేవా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, దేవా సంఘ పక్షంగా దేవా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా మరి తండ్రి విశ్వాసంతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ మరి తండ్రి మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలైనా దేవా కృప చూపించండి. యెహోవా తన వాక్కు చేత ప్రత్యక్షమవచ్చు వచ్చనన్న వాక్కు వాగ్దానం ప్రభా మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉదయకాలం ప్రభా నూతనమైనటువంటి మీ వాక్కుతో దేవా మరి తండ్రి నాయన అయ్యా మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరి ఈ దినం కూడా ప్రభా మీ వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. దేవా మీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి. మీ వాక్కు చేత మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి, కృప చూపించండి. దేవా మరి తండ్రి ప్రభా మరి తండ్రి నాయన ఇదిగో ఇది మంత్రికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని, బలాన్ని, ఆత్మను దేవా మీ సన్నిధానంలో మేము కొద్ది సమయం గడపడం ద్వారా మేము దేవా ప్రభా బలాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మను మెండుగా మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వ్యక్తిగతంగా మీ విడుదల చేసుకోబోయేటువంటి ప్రతి విధమైన ప్రార్థనలు మీరు ఆలకించండి. దేవా మా ముందు ఎన్నో అక్కర్ల అవసరతలు కలిగి దేవా ఉన్నాయి. దేవా అన్ని కూడా ప్రభా మీ సన్నిధానంలో దేవా మరి తండ్రి నాయన మేము ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప కార్యములు దేవా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఉన్నాయన మీ కాడి దేవా మరి తండ్రి తేలిగ్గా సులువుగా ఉందని చదివిస్తుండగా మీరు ఇదిగో ప్రభా గొప్ప కార్యం ఉన్నాయన ఆ కుటుంబాల్లో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. కొద్ది ప్రార్థన సమయాన్ని మా కొరకు విశేషంగా మీరే దీవించి ఆశీర్వదించమని ముందు సమయాన్ని అంతటిని మీకు అప్పచెబుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మనం పడదాం. శారణాత్మ గీతాల్లో నుంచి 110వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 110. సర్వయుగములలో సజీవుడను సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు
తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడము. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములు త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగు త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగు త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదును. నా రక్షణ అతనికి చూపించదును. ఆమె ఆమేన్. దేవుని వాక్యం ఉందాం పిల్లరా. మా మధ్యలో దైజంలో ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం నుండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించింది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిల్చున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగడును ఉండక మానవని తన హృదయంలో అనుకోలేదు. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ సమయంలో ఈ వాక్య ధ్యానం మీ బిడ్డలమైన మా అందరి కొరకు దీవించున్నారు. యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగం నోవహు కాలములో వచ్చిన జల ప్రళయము తరువాత
ఓడలో నుండి బయటకు వచ్చినటువంటి నోవహు తాను బలిపీఠమును కట్టి దహన బలి అర్పించినటువంటి వృత్తాంతం. మనము ఇంకా ముందుకు వెళితే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. నేను ఒక నిమిషం మనం ఇక్కడ ఆగి ఈ కరోనా రాక మునుపు దేవుడు ఏది ఆలోచించి ఉంటాడు? నేను దీనిని ఎలవ్ చేస్తూ ఉన్నాను, లక్షలాదిగా ప్రజలు చనిపోబోతూ ఉన్నారు. ఇక ఈ పనిష్మెంట్ లేకుంటే ఈ పాండమిక్, ఈ తెగులు తప్పదు అని దేవుడు ఎలవ్ చేశాడు. దేవుని హృదయం ఎంత నొచ్చుకుని ఉంటుంది? ఏ తల్లిదండ్రులైనా బిడ్డలను శిక్షిస్తారు, వారి చనిపోవాలని శిక్షించరు. వారు సరి చేసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, రెక్టిఫై కావాలి అని చెప్పేసేసి బిడ్డలను మందలిస్తారు మాటతో. కొన్ని మార్లు వారి మీద కొంచెం తీవ్రంగా కూడాను కరెక్షన్ అప్లై చేయవచ్చు. అయితే 21వ శతాబ్దంలో తల్లిదండ్రులు బిడ్డలను కొట్టకూడదనేటటువంటి రూల్స్ ఉంటూ ఉన్నాయి మనకు తెలుసు. మహా అయితే కోప్పడొచ్చేమో, అది కూడా కోపాన్ని భరించలేక ఏదో తమకు హాని చేసుకునేటటువంటి బిడ్డలను గుర్చి మనం పేపర్లో చదువుతూ ఉంటాం. అటువంటి దినాల్లో ఉన్నాం మనం. మరి దేవుడు ఎందుకు ఎలవ్ చేశాడు? లేక ఇది ఎలవ్ చేసేటప్పుడు దేవుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు ఆలోచించండి ఒక్కసారి. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకు కష్టం కలుగుతూ ఉంటే వారు చూస్తూ ఊరుకుండలేరు. చేయగలిగినది ఏదైనా సరే వారు సహాయం చేసి ఆ కష్టం నుండి బయటకు తీసుకుని రావాలని ప్రయత్నిస్తారు. నోవహు కాలంలో జలప్రళయం దేవుడు పంపించబోతూ ఉన్నప్పుడు పరిస్థితి, భూమి యొక్క పరిస్థితి, భూమి మీద నరుని యొక్క పరిస్థితి, ఏ భూమిని సృష్టిని నరుని కొరకు దేవుడు చేశాడో ఆ నరులు భూమిని దేనితో నింపారో చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంతేకాదు, భూమిని 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. నోవహుతో దేవుడు అన్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వాని భూమితో కూడా నాశనం చేయ. ఈ కరోనా పాండమిక్ రాకమునుపు దేవుడు ఏమి ఆలోచించి ఉంటాడు? దేవుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు? నోవహు జలప్రళయ కాలంలో ఆ ఒక కుటుంబం 8 మంది, అలాగే దేవుడు ఉద్దేశించినటువంటి పశుపక్షాదులు, పురుగులు, పశుపక్షాదులు అవి ఓడలో ప్రవేశించినాయి. మనకు తెలుసు, వారు ప్రిజర్వ్ చేయబడ్డారు, మిగిలిన వారందరూ నశించారు. కొందరికి ఇది నమ్మాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ప్రపంచం అంతటికీ జలప్రళయం ఎలాగొచ్చి ఉంటుంది, అది లోకల్గా వచ్చి ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు కొందరు, బైబిల్ను పూర్తిగా నమ్మలేనటువంటి వారు. ఇప్పుడు ప్రపంచం అంతటికీ కరోనా వచ్చింది, నమ్మగలుగుతున్నామా? మనం నమ్మగలుగుతున్నాం. అస్సలు ఒక కరోనా కేసు కూడా లేనటువంటి దేశము అని మనం ఏ దేశాన్ని గురించి అనలేము బహుశా. కారణం ఏమి?
కారణమేమి? మనం ఒకే ప్రపంచంలో ఒకే భూమి మీద మనం ఉన్నాం గనుక, ఒకే భూమి మీద మనం ఉన్నాము గనుక దేవుడు వీని నాశనం చేయక మునుపు ఆయన ఎంత నొచ్చుకుని ఉంటాడు. నరులను చేసినందుకు సంతాపం నొందాడు, నొచ్చుకున్నాడు. జలప్రళయం పంపినప్పుడు సహా దేవుడు నొచ్చుకుని ఉంటాడు. అది వ్రాయబడలేదు. అది తండ్రి యొక్క మనస్సు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నోవహు తన కుటుంబం ఓడలోనికి వచ్చారు. జలప్రళయం గతించిపోయింది. 1 సంవత్సర కాలం అయిపోయి, 2వ సంవత్సరంలో 1 మాసం అయిపోయి, 2వ మాసం ప్రారంభమైన తరువాత అప్పుడు ఈ భూమి ఆర్డర్లోనికి కొంచెం రావటం ప్రారంభించింది. ఎందుకంటే జలప్రళయం వచ్చినప్పుడేమో 7వ అధ్యాయం 6వ వచనం, ఆ జల ప్రవాహం భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. తరువాత మనం చూస్తే 8వ అధ్యాయం 13వ వచనం, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. ఒక ఫేజ్డ్ మేనర్ లో కాకిని, పావురాన్ని పంపించినటువంటి ఆ సంఘటనలు మనం చదువుతాం. మొట్టమొదటేమో తాను కాకిని పంపించాడని 8 ఏళ్ళు, ఆ కాకి తిరిగి రాలేదని. 8వ వచనంలో నల్ల పావురాన్ని పంపించాడని, అదేమో ఓడ దగ్గరకు తిరిగి వచ్చిందని. 10వ వచనంలో మరలా 7 రోజులు అయిపోయిన తర్వాత నల్ల పావురాన్ని విడిచిపెట్టాడని, అది ఒలీవ చెట్టు, త్రుంచబడినటువంటి ఒలీవ చెట్టు ఆకు ముక్కును కరుచుకుని అది వచ్చిందని వ్రాయబడి ఉంది. మళ్ళా ఆ పావురాన్ని పంపిస్తే అది తిరిగి రాలేదని వ్రాయబడి ఉన్నది. ఒక ఫేజ్డ్ మేనర్ లో చుట్టూ ఉన్నటువంటి భూమి ఎలా ఉన్నది అనేది నోవహు ఎస్ఎస్ చేస్తూ వచ్చాడు. మనం కూడా ఆలోచిస్తే మేజర్ పాండమిక్ ఎఫెక్ట్ నుండి మనము బయటపడ్డాము. అలాగూ మన సన్నిహితులు, కుటుంబీకులు, ఆప్తులను కొందరిని మనం కోల్పోయాం. ఎంత బాధ, ఎంత బాధ. దేవుడు ఎంత ఫీల్ అయి ఉంటాడు అనేది మీరు ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. మనమైతే దేవుని కృప పొందినటువంటి వారంగా ఉన్నాం. నోవహు కృప పొందినట్టు. ఇప్పుడు నోవహు కట్టినటువంటి బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. దహన బలి, బర్ంట్ ఆఫరింగ్ అంటే మొత్తం అక్కడ పవిత్ర పక్షుల్లో, పశువుల్లో కొన్నిటిని తీసుకొని దహన బలిగా అర్పించాడు. మొత్తం కంప్లీట్ గా బర్న్ చేస్తారు. మనము మన జీవితంలో దేవుని బలిపీఠం పైన మనల్ని అప్పగించుకోవటం దేవునికి చాలా ప్రాముఖ్యమైంది. అప్పుడు యెహోవా ఇంపైనటువంటి సువాసనను ఆఘ్రాణిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్తలో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో ప్రభు ఈ మాట అన్నాడు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండు దాన్ని బట్టి ఒకరి నోరు మాటలాడు. మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనం ఏమై ఉన్నామో మనం అదే మాట్లాడతాం. మన ఉద్దేశాలు ఎలాగుంటాయో, మన మోటివేషన్స్, వాటిని బట్టే మన క్రియలు ఉంటూ ఉంటాయి. కనుక మన జీవితంలో, మన హృదయంలో కృతజ్ఞత దేవుని పట్ల నిండి ఉంటే ఆ కృతజ్ఞత వ్యక్తం అవుతుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం సద్విషయములతో నిండి ఉంటే, మంచి విషయాలతో, మనం మంచి విషయాలను బయటికి తెస్తాం. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటం అనేది దేవుని పట్ల మనకు కృతజ్ఞత కలిగినటువంటి
అనుభవము, జీవితము, అభ్యాసం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో కూడా మన సంబంధం, రిలేషన్షిప్ చక్కగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వర్టికల్ యాజ్ వెల్ యాజ్ హారిజాంటల్. వర్టికల్ రిలేషన్షిప్ దేవునితో, హారిజాంటల్ రిలేషన్షిప్ మనకు మనుషులతో ఉంటుంది. ఇక్కడ నోవహు చక్కగా బలిపీఠం కట్టి తాను దహన బలి అర్పించాడు. ఈ దినాల్లో అనేక మంది స్తుతి చేయండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి అని పదే పదే చెప్తూ ఉన్నాం. కొందరు అవకాశాన్ని వాడుకుంటూ దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. మనము దేవునికి దహన బలిపీఠం పైన మనల్ని మనం అప్పగించుకుంటాం. దేవా, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అని దేవునికి ఇష్టంగా అప్పగించుకోవటం చాలా అవసరం. కీర్తనకారుడు 100వ కీర్తనలో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు భక్తుడు లేక కీర్తనకారుడు 100వ కీర్తనలో చెప్పిన మాట మొదటి వచనం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణ, కృతజ్ఞత అనే మాట జ్ఞాపకం పెట్టుకుందాం. మనం కృతజ్ఞత, మనం దేవునికి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయబద్ధులం అయి ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో మరొకసారి మనం ప్రభు వైపు చూస్తూ, ప్రియ ప్రభు, మన హృదయాల్లో దేవుని పట్ల కొంచెం ముందు భయం వచ్చింది, ఆ తర్వాత కొంచెం కృతజ్ఞత వచ్చింది. దేవుడు కాపాడాడు కదా అనేటటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ మనలో డెవలప్ అయింది. అంత మునుపు నాకు దేవుడు ఏం చేసేళ్ళి అనుకునేటటువంటి వాళ్ళు కూడా కనీసం ప్రాణంతో ఉన్నాను, ఇది గొప్ప మేలు అని అనుకునేటటువంటి స్థాయికి చాలా మంది వచ్చి ఉంటారు ఖచ్చితంగా. అంతకంటే మనం ఇంకొక మెట్టు ఎక్కి, దేవా నీ కృప మా పక్షంగా కనుపరిచే, నోవహు చేసినట్లు ఓడలో నుండి సంవత్సరం ఇంకా ఒక మాసం అయిపోయిన తర్వాత 2వ మాసంలో వారు బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి నోవహు బలిపీఠం కట్టి దహన బలి అర్పించినట్లుగా మేము కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారంగా మా జిహ్వా ఫలం, మా సాక్ష్యం నీకు అర్పించడానికి, నీ ప్రజల మధ్య మేము నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయమని మనం కోరుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తోత్రం. ఈ సమయంలో నోవహు జలప్రళయాన్ని గూర్చి, జలప్రళయము గడిచిన పిమ్మట ఓడలో నుండి బయటకు వచ్చినటువంటి నోవహు కట్టినటువంటి బలిపీఠము, అర్పింపబడినటువంటి అర్పణ దహన బలిని గూర్చి, పవిత్ర పక్షులను అలాగూ జంతువుల్లో కొన్నింటిని తాను అర్పించినటువంటి విధానం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము మీకు ఇంపైనటువంటి సువాసన మీరు పీల్చి సంతోషించగలిగినట్లు, మీ హృదయమును సంతోషపరచగలిగినట్లు మీ బలిపీఠం పైన అన్కండిషనల్ గా మమ్మల్ని మేము పెట్టుకోవటానికి, అర్పించుకోవటానికి సహాయం దయచేయండి, కృప చూపండి. కృతజ్ఞత మా అంతరంగంలో నుండి బయలువేయుటకు కృప దయచేయండి. 100వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పిన రీతిగా కృతజ్ఞత మేము కలిగి ఉండి మీ ఆవరణలో ప్రవేశించడానికి, మీ ప్రజలతో మా సాక్ష్యాన్ని మేము షేర్ చేసుకోవటానికి, మా జిహ్వా ఫలం మీకు అర్పించడానికి కృప దయచేయండి. ఇవి చేస్తున్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించమని మీ కాపుదల కలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.